అందరికీ నమస్కారం. నా పేరు కె సురేష్ కుమార్. మనం ఇప్పుడు ప్రస్తుతం పార్తీపురం మన్యం జిల్లా పాచిపెంట ఎంఏఓ ఆఫీస్ వద్ద ఉన్నాము. రైతులకి శ్రీ గవర్నమెంట్ ఆదేశాల మేరకు రైతులకు ఒక విశిష్ట సంఖ్య అనేది జారీ చేయడం జరుగుతుంది. దాని ఉపయోగాలు ఏంటనేది మన ఎంఏఓ సార్ని అడిగి తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. నా పేరు తిరుపతిరావు. నేను మన్యం జిల్లా పాచిపెంట మండలం వ్యవసాయ అధికారిని. మనం ప్రస్తుతం ఏంటంటే కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో మన రాష్ట్రంలో ఉన్న రైతులకు, ముఖ్యంగా మన పాచిపెంట మండలంలో ఉన్న రైతులందరికీ కూడా ఒక విశిష్ట సంఖ్యను నమోదు చేయిస్తున్నాం. ఈ విశిష్ట సంఖ్య ఎందుకు అంటే, ప్రతి మనిషికి ఆధార్ ఎలాగైతే మనం ఇష్యూ చేశామో అలాగే ప్రతి రైతుకి కూడా ఈ విశిష్ట సంఖ్య అనేది ఇస్తున్నాం. ఈ విశిష్ట సంఖ్య వల్ల ఉపయోగాలు ఏంటి, ఎందుకు రైతు చేయించుకోవాలంటే, పిఎం కిసాన్ డబ్బులు పడాలన్నా, అలాగే రాబోయే రోజుల్లో అన్నదాత సుఖీభవ డబ్బులు పడాలన్నా, అలాగే మనం ఇచ్చేటటువంటి ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు, అలాగే వ్యవసాయ రుణాలు, పంటల బీమా, ఇలాంటి అన్ని వ్యవసాయ కార్యక్రమాలు, రైతులు ప్రయోజనాలు పొందాలంటే తప్పనిసరిగా రైతులు ఈ విశిష్ట సంఖ్య అనేదాన్ని పొందాలి. ఈ విశిష్ట సంఖ్య ఎలా పొందాలి అనేదాన్ని కూడా చెప్తాను. దీనికోసం మన ప్రతి గ్రామాన రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి కాబట్టి అక్కడ గ్రామ వ్యవసాయ సహాయకులు ఉంటారు. వాళ్ళని సంప్రదించాలి. ఏమేమి తీసుకువెళ్ళాలి ఆ రైతు సేవా కేంద్రానికంటే, రైతు యొక్క 1B తీసుకువెళ్ళాలి, రైతు యొక్క ఆధార్ తీసుకువెళ్ళాలి, అలాగే రైతు యొక్క ఆధార్కి లింక్ అయినటువంటి ఫోన్ నెంబరు, ఈ 3 తీసుకువెళితే 1 నిమిషంలో మీ పని పూర్తి చేసి మీకు ఆ విశిష్ట సంఖ్యని ఇచ్చి మిమ్మల్ని పంపివేయబడతారు. అయితే చాలామంది రైతులకు మన మండలంలో ఈ ఆధార్కి మరియు ఫోన్ నెంబర్కి లింక్ లేదు. కాబట్టి దయచేసి ముందుగా లింక్ చేసుకోవాలి. అంతేకాకుండా కొంతమంది భూ యజమానులు చనిపోతున్నారు. వాళ్ళకి మ్యుటేషన్ పెట్టుకోవాలి. మ్యుటేషన్ 15 రోజులు టైం పడుతుంది కాబట్టి వెంటనే మ్యుటేషన్ అప్లై చేసుకుంటే 15 రోజుల్లో మనకి ఈ నెలాఖరు వరకు మనకు సమయం ఉంది. సో దయచేసి రైతులందరూ కూడా చనిపోయిన రైతులు ఉంటే మ్యుటేషన్ చేయించుకోవాలి. ఎక్కడైనా సరే ఆధార్ మొబైల్ లింక్ లేకపోతే ఫోన్ నెంబర్కి లింక్ చేసుకుని మీ ఇందాక చెప్పినటువంటి ఆ 3 తీసుకుని మీరు మీ యొక్క గ్రామ వ్యవసాయ సహాయకులను సంప్రదించినట్లయితే తప్పనిసరిగా మీకు విశిష్ట సంఖ్య అందుతుందని తెలియపరుస్తున్నాం. అలాగే మనం ఈ విశిష్ట సంఖ్యను నమోదు చేయడం కోసం ఎలా చేస్తున్నారు అన్నదానికి మనం కర్రివలస అనే రైతు సేవా కేంద్రంలో మన వ్యవసాయ సహాయకులు మోహన కృష్ణ రైతులకు ఈ విశిష్ట సంఖ్యలను తయారు చేసి అందిస్తున్నారు. దాన్ని ఇప్పుడు పరిశీలిద్దాం. రైతులు వాళ్ళ యొక్క విశిష్ట సంఖ్య కోసం అందరూ వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. ఆ ప్రాసెస్ మన కర్రివలస రైతు సేవా కేంద్రంలో వ్యవసాయ సహాయకులు మోహన్ కృష్ణ రైతులకి చేస్తున్నారు. ఆ ప్రాసెస్ కూడా మనం చూడవచ్చు. ఓటీపీ చెప్పండి. రిజిస్ట్రేషన్ అయ్యాక ఈ విధంగా ఒక నెంబర్ వస్తుంది, విశిష్ట సంఖ్య. ప్రతి ఒక్క రైతు కూడా ఈ విధంగా చేసుకుంటే అన్ని విధాలా అన్ని పథకాలకు అర్హులు అవుతారనుకుని కోరుకుంటున్నాం. మీరు మన వ్యవసాయ కార్యాలయానికి కానీ లేకపోతే గ్రామ రైతు సేవా కేంద్రానికి కానీ వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా మీ యొక్క ఆధార్ కార్డు మరియు ఆధార్కి లింక్ అయినటువంటి ఫోను, ఈ 2 తప్పనిసరిగా తీసుకువెళ్ళాలి. 1B కూడా తీసుకువెళితే మంచిది, తొందరగా పని పూర్తవుతుంది. కాబట్టి ఈ 3, ఒకటి 1B, రెండవది ఆధార్ లింక్డ్ ఫోన్ నెంబరు మరియు మీ యొక్క ఆధార్ నెంబరు, ఈ 3 పట్టుకొని వెళితే 1 నిమిషంలోనే మీ పని పూర్తి చేసి మీ యొక్క గ్రామ వ్యవసాయ సహాయకులు పంపిస్తారు. అన్ని రకాల వ్యవసాయ సేవలు మీకు అందుతాయి. కాబట్టి దయచేసి మర్చిపోవద్దు. తప్పనిసరిగా ఆధార్ కార్డు మరియు ఆధార్కి లింక్ అయినటువంటి మొబైల్ నెంబరు మరియు 1B, ఈ 3 తీసుకువెళ్లాల్సిందిగా కోరుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం మా నేచురల్ ఫార్మింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.